బాగుంది, మొత్తం మూవీ అంతా తన మీదనే పోద్ది. ఏజెంట్ లాగా ఎలా చేశాడు? బాగా చేశాడు, మంచి సస్పెన్స్ థ్రిల్లర్, అన్ని ట్విస్ట్లే ఉంటాయి. ఫస్ట్ మూవీ లాగా ఏం లేదు, చాలా బాగా చేశారు. క్లైమాక్స్ వరకు కూడా అన్ని సస్పెన్స్లే ఉంటాయి. మేడం డెవిల్ అండ్ టైటిల్ బెటర్ గా సూట్ అయిందా సినిమా? అంటే ఓకే, సీక్రెట్ ఏజెంట్ కదా, ఓకే సెట్ అయ్యాడు. కళ్యాణ్ రామ్ సెట్ అయ్యాడు ఆ క్యారెక్టర్ కి, బ్రిటిష్ క్యారెక్టర్ కి సెట్ అయ్యాడు. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉందని చెప్పేసి అంటున్నారు. లేదు, ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. అంటే యావరేజ్ అనడానికి మరి మూవీలో ఏమైనా మైనస్ ఉందా? అంటే యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మనకి మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ లా చూపిస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఏమంటారు హిస్టారికల్ లాగా చేంజ్ చేస్తాడు, అది కొంచెం నాకు నచ్చలేదు అంతే. సంయుక్తమైన క్యారెక్టర్ అనిపించింది. బింబిసారా కానీ డిఫరెంట్గా ఉంది. ఈసారి మాత్రం కళ్యాణ మిట్టి కొట్టాడు. 1947లో బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నాడు కాబట్టి డ్రెస్సింగ్ స్టైల్లో కళ్యాణ్ రామ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. సంయుక్త మీరంది కూడా బాగుంది, ఒక ఏజెంట్ లాగా వర్క్ చేశాడు. ఇందులో ఒక రాజుల దాంట్లో జరిగిందనే హత్య పైన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. బాగుంది సినిమా అయితే, నాకైతే బాగా నచ్చింది. ఈసారి కళ్యాణ్ రామ్ అయితే ఇట్టుపడ్డది. ఈసారి అయితే చూడొచ్చు సినిమా, అట్లేం లేదు. మ్యూజిక్ కూడా బాగానే ఉందిలే, అట్లేం లేదు. కళ్యాణ్ రామ్ ఈసారి బింబిసార్ అంత కాకుండా బింబిసార్ డౌన్ అయింది కొద్ది, కానీ చూడొచ్చు సినిమా, అట్లేం లేదు. ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు సినిమా. మాలవిక క్యారెక్టర్ బాగుంది. నేనైతే 5కి 3 ఇస్తాను రేటింగ్. నేను కళ్యాణ్ రామ్, నేను ఎన్టీఆర్ ఫ్యాన్నే, బట్ చూడొచ్చు సినిమా. ఎవరే డిసప్పాయింట్ అవసరం లేదు. సినిమా ఓవరాల్గా టీం అయితే చాలా హార్డ్ వర్క్ చేసింది. వెల్యుయేషన్స్ అయితే బాగున్నాయి. 90% ఫ్యామిలీతో అందరూ మంచిగా చూడొచ్చు సినిమా, ఎంటర్టైన్మెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అని అనిపించింది, బట్ ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము దులిపేసాడు. సో సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, గూస్ బంప్ సీక్వెన్స్. సో మీకు ఆ సినిమా చూసినంతసేపు కూడా అరే మంచి ఎంటర్టైన్మెంట్ అని ఫీలింగ్ వస్తుంది. సస్పెన్స్ సినిమాలు కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు కానీ డిఫరెంట్గా సినిమాలు చూసే వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. ఎవరికైనా నచ్చుతుంది, ఎందుకంటే ఇందులో సుభాష్ చంద్రబోస్ అనే బ్యాక్గ్రౌండ్ తీసుకురు. కానీ ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ అని తీసుకుని ఇంతకుముందు కూడా మనకి నిఖిల్ సినిమా వచ్చింది, కానీ అందులో పెద్దగా ఏం చూపించలేదు. కానీ ఇందులో మాత్రం ఆ సీక్రెట్ ఏజెంట్ ఏదైతే చూపిస్తాడో డెవిల్ అని చూపించి చాలా బాగా, చాలా ఎంగేజింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా పోతుంది. ఒకప్పుడు మనకి విలనా హీరోనా ఏంటని మనకు అర్థం కాదు. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత ఒకటి మనకి రివీల్ చేస్తాడో ఎక్స్ట్రాడినరీ గూస్ బంప్ సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. క్లాప్స్ పడిపోతాయి, అంత బాగా చేసిండు. కళ్యాణ్ రామ్ కూడా చాలా బాగా నటించిండు. సో సినిమాలో మీకు ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సినిమాలో ఒక్కటి కూడా నెగిటివ్ పాయింట్ లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా. కళ్యాణ్ రామ్కి ఒక మంచి బ్లాక్ బస్టర్ పట్టిందని చెప్పి. ఆమె క్యారెక్టర్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ అంత గ్లామరస్ ఏముండదు సినిమాలో, మొత్తం చీరకట్టు మీద ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో సినిమాలో ఆమెకి 2 పాటలు ఉన్నాయి. సో ఆమె రోల్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటుంది. మనకు ఆమె కూడా ఎక్కడ బోర్ అనిపించదు. ఆమె రోల్ కూడా కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో ఈ సినిమా వండర్ఫుల్, ఆమె కూడా ఒక మంచి హిట్ పడిందని చెప్పి. భయ్యా ఇప్పుడే డెవిల్ మూవీ చూస్తున్నా. కళ్యాణ్ రామ్ అన్నదే అస్సలు నిజంగా నార్మల్గా లేదు, వేరే లెవెల్. మనం బింబిసారా చూసాము, బింబిసారా వేరే జోన్ అయినా కానీ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రేంజ్లో వెళ్తుందని కూడా అనుకోకుండా ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. ఇది చిన్న ఎక్స్పెక్టేషన్తో వచ్చింది, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ దాటిపోయిందన్న. నిజంగా అసలు నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్న కళ్యాణ్ రామ్ నుంచి. సూపర్ అంటే సూపర్ ఉంది. డైరెక్షన్, కొరియోగ్రాఫ్, సాంగ్స్లో అస్సలు ఏది కూడా తక్కువ లేదన్న. అసలు బీజిఎం అయితే మాత్రం ఇరగొట్టారు. సినిమా అయితే మాత్రం స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే మాత్రం సూపర్ ఉందన్న. ఎక్కడ కూడా బోర్ లేకుండా లాస్ట్ వరకు క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సినిమా ఉంది. బ్రిటిష్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ అన్న ఈ రేంజ్ పర్ఫార్మెన్స్, ఈ రేంజ్ యాక్టింగ్, ఈ రేంజ్ యాటిట్యూడ్, ఈ రేంజ్ లుక్, అసలు ఓవరాల్గా ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు. ఒక లెవెల్లో ఉంది సినిమా, సూపర్ అన్న. బింబిసార వేరే జోన్, కానీ దానికన్నా హిట్ అన్న. నెక్స్ట్ బింబిసార 2 రాబోతుంది. ఆ 2 వచ్చిందంటే కళ్యాణ్ రామ్ డేట్స్ దొరకడం కూడా కష్టమే. కాబట్టి డైరెక్ట్లు ఎవరన్నా బుక్ చేసుకోవాలంటే ఇప్పుడే డేట్స్ తీసుకోండి. ఆయన అసలు స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే నాకైతే అన్న ఈ సినిమాలో చెప్పాలంటే ఆయన లుక్ వేరే లెవెల్ అన్న. పటా సినిమాలో పోలీస్ ఆఫీసర్గా చేశారు, అసలు అది వేరే ఉంటుంది. ఇది దాని తర్వాత ఇది వేరే లుక్. అసలు నిజంగా అయితే సూపర్ ఉంది అన్న. అసలు కళ్యాణ్ రామ్ అన్న ఫైట్స్ కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన స్టైల్స్ కానీ వేరే లెవెల్. అదే అన్న సినిమా హైలైట్ అంటే కళ్యాణ్ రామ్ అనే హైలైట్. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను డెవిల్ మూవీ, నిజంగా అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ సీక్రెట్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ గారి లుక్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఆ స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందన్న, నిజం చెప్తున్నాను. ఇంటర్వెల్ ఫైట్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ, క్లైమాక్స్ కానీ నిజంగా ఒక యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట.
ఆ క్యారెక్టర్ త్రివర్ణ అనే క్యారెక్టర్ అయితే చాలా ఇప్పటిదాకా ఎవరికి జనాలకు తెలియదు. ఆ క్యారెక్టర్ని తీసుకొని అభిషేక్ గారు ప్రొడ్యూస్ చేయటం కానీ, ఆ ఎలివేషన్స్ ఇవ్వటం కానీ, ఆ హీరోయిన్ క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది. సో ఆ సత్య గారి కామెడీ టైమింగ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మెయిన్ అయితే మీరు ఇంటర్వెల్ ఫైట్, ఫ్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సీట్లలో ఒక్కళ్ళు కూడా కూర్చోరు. ఆ ఎలివేషన్స్ సల్లార్కి మించి ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది అన్న. ఇంకంతకు మించి ఏం చెప్పమంటావు? చాలా డెవిల్ 100% చూడాల్సిన సినిమా. కొంచెం ఒక్క షో వేశారు, సలార్కి అయితే 6 షోలు వేశారు, ఇప్పుడైతే ఒక్క షో వేశారు. ఇదైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కళ్యాణ్ రామ్ అంటే ఏంటి, సూపర్. ఒక యూఎస్లో ఎంఎస్ చేశారు, ఆంధ్రాలో అందగాడు ఆయన. అలాంటి వ్యక్తికి ఇంత తక్కువ కోఆపరేషన్ దండలంటే నాకు నచ్చట్లేదు. కొంచెం హైలైట్ చేయండి సార్. అంటే ఎక్సలెంట్, బాగా చేశారు. ఇదైతే ఆయన ఒక బెస్ట్ మూవీ అని చెప్పచ్చు. సంయుక్త మేనన్ సార్ తర్వాత నేను ఇదే ఆమె సినిమా చూడడం, మధ్యలో ఏదో సినిమా తీసినట్టుంది, కానీ ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. ఇంకో హీరోయిన్ ఉంది కదా ఏజెంట్ లాగా, ఆమె కొంచెం అదే ఫ్యాక్షన్, అదే గైడెన్స్ ఏజెంట్ టైపు. ఆమెకి అంత సాంగ్స్ అవి ఏమి ఇవ్వలేదు. ఆమె ఒక ఫ్రీడమ్ ఫైటర్ కింద లెక్కేస్తారు. సంయుక్తమైన ఒక ఏజెంట్ కింద చూపించి చాలా బాగుంది. ఆ తమిళనాడుని మించిపోయి, తమిళ మూవీస్ని మించిపోయాను ట్విస్ట్లు. ఆ రేస్లో, ఈ బాలీవుడ్లో రేస్ మూవీని మించిపోయిన ట్విస్ట్లు ఉన్నాయి, ధూమ్ మించిపోయిన ట్విస్ట్లు ఉన్నాయి. తమిళ్లో ఒక ట్విస్ట్ ఉంటే దానికి అసలు ఎవరు కనిపెట్టలేరు ఆ ట్విస్ట్. ఇందులో అంతకు మించి ట్విస్ట్లు ఉన్నాయండి. తెలుగు మూవీలో కూడా ట్విస్ట్లు ఇవ్వచ్చు అని చూపించారు డైరెక్టర్ గారు. సూపర్ ఉంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుందండి. విజువల్స్ బాగుంది.